కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 1,00,000 కోట్ల రూపాయల నిధులను వృధా చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ 1,00,000 కోట్ల రూపాయల నిధులతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగేవన్నారు. కానీ కేసీఆర్ మాత్రం 100 పడకల ఫామ్ హౌస్, కొడుకుకి ఒక ఫామ్ హౌస్, కూతురికి ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పు, 60,000 కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో దాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు కమిషన్లు దోచుకోనికే ప్రాజెక్టు పెట్టి మనకు ఇబ్బంది పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎలక్షన్ క్యాంపెయిన్ అని ఏమని చెప్పినాం, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది, మీరు దాన్ని వాడుకోండి అని చెప్పి మీ అందరికీ చాలా సార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా కొందరు వస్తున్నారు, మేము ప్రైవేట్ సెక్టర్ లో చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పోవాలి, లేకుంటే ఎక్కడైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వర్తిస్తుందో అక్కడ పోవాలి. పోయినప్పుడు మనకు ఎన్ని లక్షల వరకు ఫ్రీ ఉంటుంది, 10 లక్షల వరకు ఫ్రీ ఉంటుంది. మీరు అందరూ చూస్తున్నారు, కోవిడ్ టైంలో ఎక్కువ హాస్పిటల్ ఛార్జెస్ అయినప్పుడు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఏమి నిధులు కేటాయించలేదు, 5 లక్షలు కూడా నిధులు కేటాయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎవరికైతే పెద్ద ఆపరేషన్ అయింది, 20 లక్షలు అయింది, 15 లక్షలు అయింది, వీళ్ళకు కూడా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మనకు నిధులు వస్తాయి. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, దాంట్లో కూడా మనకు నిధులు వచ్చే అవకాశం ఉన్నది. నేను సీఎంకి రాస్తున్నాను, సీఎం కూడా పెద్ద మనసు వస్తుంది. ఇంతకుముందు 400 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ లో నిధులు ఇస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి 900 కోట్ల రూపాయలు ఎవరికైతే ఆధార ఉన్నదో వాళ్ళందరికీ నిధులు ఇచ్చడానికి ఒక మంచి పని చేస్తుంది కదా. అంటే బీద ప్రజలు వాళ్ళకు విద్య గురించి కష్టం ఉండదు, వైద్యం గురించి కష్టం ఉండదు అని చెప్పి ఈ కార్యక్రమాలు తీసుకోవడం. మనకు ఇల్లు ఇస్తున్నారు, మనకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనకు విద్య వైద్యంలో కూడా మనకు చేయిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. మనకు మంచి కావాలని చెప్పి నిధులు దాంట్లో కూడా కట్టేస్తారు. సో మనకు ఇల్లు, విద్య, వైద్యము, ఎలక్ట్రిసిటీ, మహిళలకు అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్, ఎవరైతే బస్సు వస్తుందో అందరూ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వము మనందరికి మన కోసం పనిచేస్తుంది. ఎంత దివాలా చేసినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 60,000 కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో దాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు కమిషన్లు దోచుకోనికే ప్రాజెక్టు పెట్టి మనకు ఇబ్బంది పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. చక్కగా కట్టుకోండి ఇల్లు. ఇది 600 స్క్వేర్ ఫీట్ కట్టాలి. ఎక్కువ కట్టిందంటే మళ్ళా కంప్యూటర్ అప్పుకోదామా, మళ్ళీ మీరు కాలేరు రావద్దు సార్, కానీ 10 స్పీడ్ ఎక్కువ కట్టుకున్నాం సార్ మీరు ఏదైనా చేయాలి. ఎందుకంటే నేనేమో వింటూ మీ మాట, కంప్యూటర్ వింటుందా మీ మాట వినదు. ఇప్పుడు ఎంపీడీ గారు ఏమన్నారు, వారంకి ఫోటో తీసుకుని మన కంప్యూటర్ డిసైడ్ చేస్తారు, అరే వీళ్ళు చక్కగా కట్టుకున్నారు, వీళ్ళకు పైసలు రిలీజ్ చేయాలి అని చెప్పి మన అకౌంట్లలో మన పైసలు. మీరు మీ మీద కూడా ఈ బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఏదైతే డైమెన్షన్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే కట్టుకోండి, సరిగా కట్టుకోండి. ఇబ్బందులు నుండి ఎంపీ గారికి రాండి, ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మా నాయకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీరందరూ కూడా చక్కగా తొందరగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీ అందరూ